హరి ఓం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషన్ ఆంధ్రప్రదేశ్లోని కడప నగరంలో నిర్మించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దేవాలయము శ్రీ లలిత పంచాయతన దేవాలయం. పంచ అనగా 5, ఆలయాలు. శ్రీ లలితా పంచాయతన దేవాలయం. శ్రీ లలితాదేవి అమ్మవారు ప్రధాన దేవతామూర్తిగా ఉన్నటువంటి ఆలయం. భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారు పంచాయతన పూజా విధానాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చున్నారు. మన హైందవ ధర్మంలో అనేక మంది దేవతామూర్తులు ఉన్నప్పటికీ కూడా శంకర భగవత్పాదులు ప్రధానంగా 5 దేవతామూర్తుల యొక్క రూపాల ఆరాధనని వారు ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. వైష్ణవులు విష్ణు రూపాన్ని, శైవులు శివరూపాన్ని, శాక్తేయులు జగన్మాత శక్తి అమ్మవారి రూపాన్ని, గాణపత్యం గణపతి రూపాన్ని, సౌరం సూర్య భగవానుని, ఈ 5 దేవతామూర్తుల యొక్క ఆలయాలుంటే పంచాయతనం అని అంటారు. శివాలయం, విష్ణు ఆలయం, గణపతి దేవాలయం, సూర్య దేవాలయం, దేవి ఆలయం, అమ్మవారి ఆలయం. శివుడు ప్రధానమూర్తిగా ఉంటే శివ పంచాయతనం అంటారు. విష్ణువు ప్రధానమూర్తిగా ఉంటే విష్ణు పంచాయతనం అంటారు. ఇక్కడ శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారు ప్రధానమూర్తిగా ఉన్న ఆలయం కాబట్టి శక్తి పంచాయతనము. అమ్మవారు శక్తి రూపిణి లలితాదేవి కాబట్టి లలితా పంచాయతన దేవాలయం అంటారు. ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్కి 350 కేంద్రాలు ఉన్నాయి. కడప నగరంలో నిర్మించినటువంటి శ్రీ లలితా పంచాయతన దేవాలయం చిన్మయ మిషన్ సంస్థలోకెల్లా అతిపెద్ద దేవాలయం. 2018వ సంవత్సరంలో పూజ్య స్వామి తేజోమయానందజీ వారు, పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ వారి యొక్క ఆశీస్సులతోటి 2018వ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు వైశాఖ శుద్ధ పంచమి అయినటువంటి ఆదిశంకర భగవత్పాదుల యొక్క జన్మదినాన జయంతి రోజున, శంకర జయంతి రోజున శ్రీ లలితా పంచాయతన దేవాలయం ప్రతిష్ఠ గావించబడింది. మనము ఈ లలితా పంచాయతన దేవాలయం ఉన్నటువంటి వాతావరణం చూస్తే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి వారికి కడప తిరుపతి హైవే పక్కనే శేషాచల కొండల యొక్క సమీపంలో ఈ లలితా పంచాయతన దేవాలయం ఉంటుంది. చుట్టూ 3 వైపులా శేషాచల కొండలు మరియు ఆలయం వెనక వైపున కడప నగరం దర్శనమిస్తూ ఉంటుంది. మనము చారిత్రకంగా చూస్తే కడప అంటే గడప అని అర్థం, దేవుని గడప. శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుపతికి వెళ్ళటానికి శేషాచల కొండలు ఇక్కడ ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నగరానికి కడప అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి దేవుని గడప అయినటువంటి కడప నగరంలో శేషాచల కొండల సమీపంలో నిర్మించబడింది శ్రీ లలిత పంచాయతన దేవాలయం. ఇక్కడ అమ్మవారి యొక్క రూపము చాలా దివ్యంగా 10 అడుగుల ఎత్తులోటి అమ్మవారు చాలా వచ్చిన ప్రతి భక్తుని యొక్క మనస్సుని అమ్మ ఆకర్షించే విధంగా అమ్మ చాలా దివ్యముగా దర్శనమిస్తూ ఉంటుంటారు. అదేవిధంగా పరమేశ్వరుడు స్ఫటిక శివలింగ రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు మరియు గణపతి. ఈ ఆలయము ప్రధాన గోపుర శిఖరం యొక్క ఎత్తు సుమారు 90 అడుగుల ఎత్తు ఉంటుంది. 3 అంతస్తుల్లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. కింద అండర్ గ్రౌండ్ లో అక్కడ అన్నక్షేత్రము మరియు మొదటి అంతస్తులో చిన్మయ మిషన్ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ముఖ్యంగా చిన్మయ మిషన్ లో భగవద్గీత పైన, ఉపనిషత్తుల పైన, అనేక శంకరాచార్యుల వారి యొక్క ప్రకరణ గ్రంథాల పైన ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా ఈ ఆలయంలో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండే మన హైందవ సంస్కారాలు అందించాలి అని చిన్మయ బాలవిహార్ పేరుతోటి
ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే యువత కోసం, యువత యొక్క శక్తియుక్తుల్ని సరైన మార్గంలో నడిపించడం కోసము చిన్మయ యువ కేంద్ర పేరుతోటి ఈ యువతీ యువకులకు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెద్దవారందరికీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలపైన సత్సంగాలు జరుగుతుంటాయి. అయితే శ్రీ లలితా పంచాయతన దేవాలయము ప్రధానమైనటువంటి ఉత్సవాలు మనం చూస్తే నవరాత్రి, శరన్నవరాత్రి, దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతుంటాయి. ఆ 10 రోజుల పాటు ప్రతిరోజు కూడా చండీ హోమాలు, శ్రీచక్ర నవావరణ పూజలు, అమ్మవారికి అభిషేక కైంకర్యాలు, విశేష అలంకార పూజలతోటి ప్రతిరోజు కూడా వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటుంటారు. అదేవిధంగా వైశాఖ మాసంలో పాడ్యము నుండి పంచమి వరకు, శంకర జయంతి వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతి పండుగ ఇక్కడ కడప నగరమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శనానికి అందరూ విచ్చేస్తూ ఉంటారు. పంచాయతన ఆలయంలో వారంలో 5 రోజులు అభిషేక కైంకర్యాలు ఉంటాయి. శుక్రవారం రోజు జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారికి, సోమవారం రోజు స్ఫటిక శివలింగ రూపంలో ఉన్నటువంటి శ్రీకంఠేశ్వర స్వామి వారికి, శనివారం రోజు శ్రీ మహావిష్ణువుకి, ఆదివారం రోజు సూర్య భగవానునికి మరియు బుధవారం రోజు గణపతికి అభిషేక కైంకర్యాలు ఉంటాయి. అదేవిధంగా చిన్మయ మిషన్ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చిన్మయ మిషన్ సంబంధించినటువంటి అనేక స్వామీజీలు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చిన్మయ మిషన్ అనేక శాఖల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి సేవించుకొని అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ చిన్మయ శ్రీ విద్యాశ్రమంలో శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో అనేక ఆధ్యాత్మిక సదస్సులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మన హైందవ ధర్మంలోని ముఖ్యమైన కార్యక్రమాలైనటువంటి పిల్లలకి అక్షరాభ్యాసము మరియు నామకరణము, వారితో పాటు అన్నప్రాసన మరియు హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఈ లలితా పంచాయతన ఆలయంలో ఎప్పుడూ కూడా దివ్యంగా జరగబడుతూ ఉంటుంటాయి. అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొని తరించవలసిందిగా మనవి. హరి ఓం.